హాయ్ అండి. ఎగ్ కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాస్ తీసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఎగ్స్ అంటకుండా ఉంటుందండి. ఆయిల్లో కాస్త జీలకర్ర, చిటికెడు ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు సుగ్గి బాగా వేగుతాయండి. ఆనియన్స్ వేగిన తర్వాత కాస్త కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టమాటాలను చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసి కలిపి పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 నిమిషాల తర్వాత నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మాకు టీ స్పూన్ కారం సరిపోతుంది, మీకు తగినంత కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుంటున్నానండి. వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు వేయించుకున్నాక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఆయిల్ పైకి తేలుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.